సో ఇప్పుడు మనకి వింటర్‌లో నార్మల్‌గా స్కిన్ డిసీజెస్ గానీ, లేదంటే స్కిన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి డాక్టర్. సో జనరల్‌గా ఎందుకు వస్తాయి? ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో వింటర్‌లో ఏంటంటే డ్రైనెస్ అనేది ఎక్కువ ఉంటుందనమాట. నార్మల్‌గా ఇప్పుడు హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది, టెంపరేచర్ తక్కువ ఉంటుంది. దానివల్ల డ్రైనెస్ పెరిగిపోతుంది స్కిన్‌లో. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేకం ఉంటాయి. లైక్ ఫ్లేకీనెస్ అనిపించొచ్చు, ఇచ్చింగ్ అనిపించొచ్చు. ఇలాంటివన్నీ ఈ టైంలో ఎక్కువ ఉంటాయి. అండ్ మోర్‌లీ ఎల్డర్లీ పీపుల్‌లో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంటాయి అన్నమాట. వాళ్ళ స్కిన్ ఆల్రెడీ కొంచెం డ్రై ఉంటుంది. సో వింటర్‌లో అలాంటివి ఎక్కువ అవుతాయి. లైక్ సోరియాసిస్ ఇవన్నీ వింటర్‌లో ఎక్కువ అయ్యే సమస్యలనమాట. సో దానికోసం మనం జాగ్రత్తగా అంటే ఫస్ట్ మాయిశ్చరైజ్ చేసుకోవాల్సొస్తుంది. డైలీ అంటే మీరు ఎక్కడికైనా వెళ్తున్నా లేకపోయినా కానీ వితౌట్ ఫెయిల్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ట్వైస్ మాయిశ్చరైజ్ చేసుకోవాల్సొస్తుంది. అండ్ ఆ మాయిశ్చరైజర్ అనేది కూడా లైట్‌గా లోషన్స్ లాగా కాకుండా కొంచెం థిక్‌గా, గ్రీసీగా ఉన్న మాయిశ్చరైజర్స్ వాడుకోవాల్సొస్తుంది. వాటిని ఎమోలియన్స్ అంటామనమాట. సో వాటిలో ఏంటంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ లైక్ లినోలెనిక్ యాసిడ్, లారిక్ యాసిడ్ ఇలాంటివి ఉంటాయి. ఇవి స్కిన్‌లో హైడ్రేషన్‌ని మెయింటైన్ చేస్తాయన్నమాట. సో ఇలాంటి మాయిశ్చరైజర్స్ ఎక్కువగా వాడాల్సొస్తుంది. ఇది కాకుండా హాట్ షవర్స్ అనేది వింటర్‌లో చాలా కామన్‌గా చేసే పని. సో హాట్ కాకుండా ల్యూక్వార్మ్ వాటర్ షవర్స్ తీసుకోవాలి. దానివల్ల కూడా డ్రైనెస్ అనేది తగ్గుతుంది. ఇది కాకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి బాగా తీసుకోవాల్సొస్తుంది. అండ్ నార్మల్‌గా చాలామంది ఎక్స్‌ఫోలియేషన్ అనేది వాడుతున్నారు ఈ రోజుల్లో. స్కిన్ స్క్రబ్ చేసుకోవడానికి అలాంటివి. అలాంటివి కొంచెం తగ్గించాలి. ఎందుకంటే వింటర్‌లో ఆల్రెడీ డ్రై స్కిన్ మీద ఎక్కువ ఇంకా స్క్రబ్ చేస్తుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ ఎగ్జిమా ఇలాంటి వాటికి దారితీస్తుందన్నమాట. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Golgo Health. Don't forget.